జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పల్లి పట్టి చేసేటప్పుడు బెల్లం పాకం పల్చగా అంటే లూజ్గా అవుతుంది, మనకు ఉండగా రాదు. ఆ టైంలో ఏం చేయాలో చూద్దాం. పల్లీలు బెల్లం సమానంగా తీసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. అయితే నాకేంటంటే ఇంట్లో కిచెన్ వెయిట్ స్కేల్ ఉంది కాబట్టి ఇంట్లో ఉన్న పల్లీలు తూకం వేసి చూస్తే 352 గ్రామ్స్ ఉన్నాయి. అలాగే బెల్లం ఏమో 303 గ్రామ్స్ ఉన్నాయి. సరే పర్లేదు, బాగానే ఉంటాయి కదా అనుకొని ముందుగా పల్లీలు వేయించి పొట్టు తీసి శుభ్రపరిచాను. ఆ తర్వాత బెల్లం కడిగి వడగట్టాను. అలా వడగట్టిన బెల్లం ఒక గిన్నెలో వేసి స్టవ్ వెలిగించి పాకం వచ్చేదాకా మరిగించాను. పాకం వచ్చిన తర్వాత వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు లేత పాకంలో వేస్తే చూడండి, పాకం ఇలాగ లూజ్గా అయిపోయింది. అయ్యో, ఇలాగ లూజ్గా అయిపోయింది కదా అని చెప్పేసి వెంటనే గుప్పెడన్ని పేపర్ అటుకులు తీసి అందులో వేశాను. ఇలాంటి సమయంలో మనం ఎప్పుడూ టెన్షన్ పడాల్సిన పని లేదు. పాకం లూజ్ అయినా అలాగే గట్టిగా అయినా కూడా మనకి బోల్డని పరిష్కార మార్గాలు ఉంటాయన్నమాట. నేను ఎప్పుడు కూడా ఏంటంటే పాకం కొంచెం లూజ్గా అయితే ఒకసారి ఇట్లనే అయితే టక్కన అటుకులేసి చూశాను. ఎందుకు అప్పటి నుంచి పల్లి పట్టీలు చేసినప్పుడల్లా మా బాబు ఏమంటాడంటే, అమ్మ కొన్ని అటుకులేసి చెయ్యమ్మ, చాలా బాగున్నాయి అంటాడు. అందుకని నేను ఎప్పుడు కూడా కొంచెం ఇట్లాగ లూజ్గా చేసి అందులో అటుకులు వేస్తాను. అలా అలవాటైపోయిందనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే అది వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు మూత పెట్టి ఉంచితే చూడండి ఇలాగ రెడీగా అయిపోతుంది. చాలా స్మూత్గా, గుండ్రంగా, ఇటు గట్టిగా ఉండదు, అట్లాగనే అటు అంటుకునేటట్టుగా ఉండదు. చేతికి కొంచెం వాటర్ తడి రాసుకొని ఇట్లా ఉండలుగా చేసిన పల్లి పట్టీలు చాలా టేస్టీగా ఉంటాయండి. నిజంగా పల్లీలు బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్న పెద్ద అందరికీ కూడా ఎంతో ఆరోగ్యకరం ఈ పల్లి పట్టీలు. ఐరన్ పుష్కలంగా ఉంటుంది కదా, మళ్ళీ నిజానికి అసలు ఈ టేస్ట్ అందరికీ నచ్చుతుంది. కాబట్టి మీరు కూడా పాకం లూజ్గా అయిందని టెన్షన్ పడకుండా గుప్పెడన్ని అటుకులు వేశారనుకోండి, చాలా బాగొస్తాయి. జీవితంలో కూడా అంతే, పరిష్కారం లేని సమస్య అంటూ ఏది ఉండదు. కావాల్సిందల్లా మనకు కొద్దిగా ఓర్పు, నేర్పు, అంతే.